అందరికీ నమస్తే. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్ర ప్రజలకు అసలు అవసరమా, అవసరం లేదా? అసలు అందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ అంశం ఏంటి చూద్దాం. అమరావతి అనేది ఒక నగరం గురించి మాత్రమే కాదు, మొత్తం ఆ రాష్ట్ర భవిష్యత్ యొక్క ఆర్థిక గమనాన్ని నిర్ణయించడానికి ఇది ఒక పెద్ద డెసిషన్, పెద్ద నిర్ణయం. మరి ఏపీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ లో ఈ ఆలోచన వెనక ఉన్న ముందు చూపు, అందులో ప్లస్ ఏంటి, అలాగే మైనస్ కూడా చూద్దాం. దాని గురించి క్లియర్గా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రాజధాని అనేది ఇక్కడ మంత్రులు కూర్చునే చోటు అని అనుకుంటారు, కాదు. రాష్ట్రానికి ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది, అవునా కాదా? అందరూ అవునని చెప్తారు. రాజధాని ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఎలాగైతే ఆదాయం డబ్బులు ఇచ్చిందో, ఏపీకి కూడా అలాంటి నగరం కావాలి. మనం అక్కడ నుంచి వచ్చిన తర్వాత మనకంటూ ఏది అనే ఆలోచన అందరినీ ఉడికించేలా చేస్తుంది. మరి ప్రపంచ స్థాయి కాన్సెప్ట్ మనం ఎందుకు ఎంచుకున్నాం? కేవలం అదే కదా ఆశ? అసలు ఉద్దేశం ఏంటి? పాజిటివ్ పాయింట్స్ ఫస్ట్ మనం తెలుసుకుందాం. ప్రపంచ స్థాయి రాజధాని వల్ల లాభాలు ఏంటి అంటే, ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడమే. ఇల్లు ఉంటేనే కదా ఇల్లుకు తగ్గట్టు ఎక్విప్మెంట్లు వస్తాయి, మనుషులు వస్తారు, వాట్ ఎవర్. అంత అద్భుతమైన నగరం ఉంటే అంతర్జాతీయ కంపెనీలు, ఐటీ, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి వాళ్ళు ఎంటర్ అవడానికి ఇష్టపడతారనేది మెయిన్ పాయింట్. వస్తాయా రాదా అంటే సెకండరీ, ఇది పాజిటివ్స్ కాబట్టి. అయితే ఇది రాష్ట్రానికి భారీగా ఆదాయాన్ని, యువతకు లక్షలాది ఉద్యోగాల్ని తీసుకొస్తుంది. నెక్స్ట్, బ్రాండ్ ఇమేజ్. బ్రాండెడ్ బట్టలు ఎందుకు వేసుకుంటారు? అలాగే అమరావతి కూడా. ప్రపంచం మొత్తంలో ఏపీకి ప్రత్యేకంగా రికగ్నిషన్ వస్తుంది. సింగపూర్, దుబాయ్ ఎలా అయితే ఒక నగరం ఉంటే పర్యాటకం లేకపోతే వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయో అలా అవుతుంది అమరావతి. అంతేకాదు, ఇక్కడ క్రమబద్ధమైన అభివృద్ధి. సాధారణంగా మనం చూస్తే ఓల్డ్ సిటీస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ట్రాఫిక్ కానీ డ్రైనేజ్ కానీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. దానికంటే అడ్వాన్స్ అయి ఉన్నాం కాబట్టి అవి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, నిజమే కదా? ఒకవేళ కొత్తగా నిర్మించే రాజధానిలో అడ్వాన్స్డ్ మౌలిక సదుపాయాలు, మెట్రో కానీ స్మార్ట్ టెక్నాలజీ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేయడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అది అసలు పాయింట్. మరి ఆదాయ వనరు, హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం వల్లే తెలంగాణ ఈరోజు స్ట్రాంగ్ గా ఉంది. అలాగే అమరావతిని కూడా డెవలప్ చేశామనుకోండి, మనకు కాదు, మన ఫ్యూచర్ ఆలోచించే వాళ్ళ గురించే అసలు పాయింట్ అంతా కూడా. అభివృద్ధి ఫ్యూచర్ కోసం. భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం సంక్షేమ పథకాలకు కావాల్సిన డబ్బంతా ఒక్క నగరమే సంపాదించి పెట్టేంత డబ్బు వస్తుంది అనేది. ఇవన్నీ పాజిటివ్స్ అయితే. నెగిటివ్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఈ నెగిటివ్స్ లో ముఖ్యంగా సవాళ్లు, నష్టాలు ఉన్నాయి. ఎలాంటి నష్టాలు అవి చూద్దాం. ఆర్థికంగా భారీ భారం పడుతుంది. ఇప్పటికీ ఏపీ లక్షల కోట్ల అప్పుల్లో ఉంది కదా. ప్రపంచ స్థాయి నగరం కోసం మళ్లీ వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసే వరకు వెళ్తుంది. అంత పెద్ద ప్రమాదం ఉంది మనకి. అంతేకాదు, కామన్ మ్యాన్, ఈ కామన్ మ్యాన్ ఎప్పుడు చచ్చిపోతూనే ఉంటాడేమో. పన్నుల భారం ఇతని మీదే పడింది. సుదీర్ఘ నిరీక్షణ అంటే, ఒకవేళ ఈ నగరం పూర్తవడానికి కనీసం 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది అనుకున్నాం. అంతవరకు ప్రజలంతా ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈలోపు వేరే రంగాలు, విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వీటి మీద పెట్టాల్సిన ఖర్చుని మనం రాజధాని వైపు పెట్టుకోవడం వల్ల ఆ రంగాలు దెబ్బతినొచ్చు కదా. ప్రాంతీయ అసమానతలు ఎలా అంటే, ఒక చోట లక్షల కోట్లు మనం ఖర్చు చేయడం వల్ల, ఇప్పుడు అమరావతి అనుకుంటున్నాం కాబట్టి రాయలసీమ, ఉత్తరాంధ్ర, వేరే ప్రాంతాలన్నీ వెనుకబడిపోతాయనే ఆందోళన అక్కడున్న ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా లెక్క కట్టాలి. ఎవరైనా మనస్తత్వమే, అందరి కోసం చేస్తున్నాం కాబట్టి. ఇంకొకటి, రాజకీయ అనిస్థితి గురించి మనం మాట్లాడాలి. ప్రభుత్వం మారిపోయిన ప్రతిసారి రాజధాని ప్లాన్ మారిపోయింది అనుకోండి, వైట్ ఎలిఫెంట్ అంటారు. అంటే అక్కడ ఖర్చు ఉండిద్ది, ప్రయోజనం 0. అలా మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి. గత 10 సంవత్సరాల్లో ఏపీలో ఏంటయ్యా జరుగుతుందంటే ఇదే. మరి నిజంగా మనకి ఇది అవసరమా? చూద్దాం. ముందు చూపు ఒకసారి ఏంటి అని చూస్తే, అవసరం. ఎలా? ఒక రాష్ట్రానికి తనకంటూ ఒక బలమైన ఆర్థిక కేంద్రం, ఎకనామిక్ హబ్ ఖచ్చితంగా ఉండాలి. పాత నగరాల్ని ఎంత అభివృద్ధి చేసినా సరే అది అడ్వాన్స్ అవసరాలకి సరిపో. ఇప్పుడు పాత సిస్టంలో కొత్త సాఫ్ట్వేర్ వేస్తాను, అది పనిచేయాలంటే అవ్వదు కదా. కొత్త దానిలో పాతదైనా పనిచేస్తుంది, కానీ లైక్ దట్. ముందు చూపుతో చూస్తే గనక నిజంగా గొప్ప రాజధాని అవసరమే. కానీ ఇప్పుడున్న ఏపీ ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితి, పేదరికము, అప్పులు, వీటన్నిటి లెక్కల్ని చూసుకుని దృష్టిలో ఉంచుకుంటే ఒక్కసారిగా లక్షల కోట్లు ఖర్చు చేసి ఐకానిక్స్ బిల్డింగ్స్ కట్టడం కంటే కూడా ఫేజ్డ్ మేనర్, దశల వారీగా అభివృద్ధి చేయడమే మేలు అందరికీ. ఫైనల్లీ రాజధాని అంటే సెరామిక్ టైల్స్, గ్లాస్ బిల్డింగ్స్
ఇదే అద్భుతం. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాజధాని అంటే అది కాదు, అక్కడ పనిచేసే మనుషులు, వచ్చే కంపెనీలు, బిల్డింగ్స్ మీద కంటే కూడా అక్కడ ఉపాధి కల్పించే వ్యవస్థ మీద పెట్టుబడి పెట్టడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి చాలా అవసరం అనే మాట వాస్తవం. మరి ప్రెజెంట్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా, వీటి దృష్ట్యా ప్రభుత్వం లగ్జరీ కంటే కూడా అవసరానికి తగ్గట్టుగా యుటిలిటీ కనుక ప్రాధాన్యత ఇస్తే సామాన్యుడు చితికిపోకుండా ఉంటాడు, ప్రజలకి భారం తగ్గుతుంది. సో ఫేజెస్ వైజ్గా చేసుకునే అవకాశం కూడా ఉంది కదా. ఏమో, ఇవి ఆప్షన్స్ చూసి చెప్పండి. బాయ్.